ఆదిలాబాద్లో నాగోబా జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఆదివాసీ సంస్కృతికి అద్దం పట్టేలా మోస్రం వంశీయులు సాంప్రదాయ పూజలు నిర్వహించారు. ప్రతి ఏటా పుష్యమాస అమావాస్య సందర్భంగా మోస్రం వంశీయులు నిర్వహించే మహాపూజతో జాతర ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా హస్తినామడుగు నుండి తీసుకువచ్చిన గంగాజలంతో ఆలయాన్ని శుద్ధి చేశారు. అనంతరం నాగోబాకు అభిషేకం చేసి మహాపూజ చేశారు. జాతర ప్రారంభం కావడంతో భక్తులు వేల సంఖ్యలో తరలివస్తున్నారు. జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. ఆరాధ్య దైవం నాగోబా జాతర ప్రారంభమైంది. ఈరోజు రాత్రి 10:30 గంటలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసిన తర్వాత ఈ యొక్క జాతర అనేటువంటిది ప్రారంభమైంది. మొదలుగా పుష్య అమావాస్య కావడంతో ఉదయాన్నే ఇటు అధికార సిబ్బంది కలెక్టరు ఎస్పీతో పాటు ఈ మేస్రం వంశాస్తులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైనటువంటి నాగదేవతకు పూజలు చేసి తర్వాత మార్నింగ్ నుంచి ఉదయం నుంచి ఈ యొక్క జాతర అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. ఈ జాతరకు సంబంధించినటువంటి మొదలుగా నెల రోజుల పాటు ఇటు అస్థినమడుగుకు వెళ్ళి జన్నారం దగ్గర ఉన్నటువంటి గోదావరి నదీ జలాలను అస్థినమడుగు నుంచి నదీ జలాలను పవిత్రమైనటువంటి నదీ జలాలను తీసుకువచ్చి ఈ యొక్క ప్రత్యేకంగా నాగదేవతకు పూజలు చేయడం జరుగుతుంది. పూజల అనంతరము ఈ యొక్క జాతర అనేటువంటిది ప్రారంభమైంది. జాతరకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ప్రభుత్వము ఈసారి ప్రత్యేకమైనటువంటి చొరవ తీసుకొని ఈ నాగోబా జాతరకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఈ నాగోబా జాతరకు పూర్తిగా ఈ యొక్క 2 తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఒరిస్సా ఈ యొక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ భారీ ఎత్తున ఈ యొక్క జాతరకు తరలి వస్తారు. అయితే ఈ జాతరలకు వచ్చేటువంటి వారికి ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అన్ని ఏర్పాట్లయితే ఈ యొక్క అధికార యంత్రాంగం కూడా చేపట్టడం జరిగింది. దాదాపు మళ్ళీ తరువాత నెల 4వ తారీఖు వరకు ఈ యొక్క జాతరనైతే కొనసాగుతుంది. జాతరకు సంబంధించినటువంటి ఈ రోజు నుంచి ప్రత్యేక పూజలు అనేటువంటివి కొనసాగుతాయి. ఈ నెల 31వ తారీఖు నాడు ప్రజా దర్బారు ఉంటుంది. ఈ ప్రజా దర్బారుకు సంబంధించినటువంటి ప్రజా దర్బారులో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించినటువంటి అందరూ ప్రతినిధులు ఇక్కడ ఈ యొక్క ప్రజా దర్బారుకు హాజరవుతారు. దర్బారులో ఈ యొక్క ఆదివాసుల సమస్యలు అనేటువంటివి ప్రత్యేకంగా ఆదివాసుల సమస్యలకు వాటి యొక్క పరిష్కారం దిశగా ఈ అధికారులు జిల్లా యంత్రాంగం అయితే పనిచేయడం జరుగుతుంది. ఆ యొక్క ప్రజా సమస్యలు ఈ దర్బార్లో ప్రత్యేకంగా ప్రస్తావన వస్తాయి. సంబంధించినటువంటి అధికారులు ఈ సమస్యల పట్ల స్పందించడం జరుగుతుంది. ఈ 31వ తారీఖు నాడు పూర్తిగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఇటు పాఠశాలలు అయితేనేం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. మొత్తానికి ఈ యొక్క నాగోబా జాతర అనేటువంటిది ఇటు నెల రోజుల పాటు కొనసాగుతుంది. 4వ తారీఖు నాడు ముగింపు కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క భక్తులకు కావలసినటువంటి పూర్తి ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. భక్తులకు కావలసినటువంటి నీటి సదుపాయాలు కావచ్చు, ఏదైనా ఇటు మెడికల్కు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ చేయడం జరిగింది. ఈ నాగోబాకు సంబంధించినటువంటి జాతరకు సంబంధించినటువంటి ఏర్పాట్లు పూర్తిగా ఇక్కడ చేయడం జరిగింది. కెమెరామెన్ మహేందర్తో గణేష్, స్వతంత్ర టీవీ, నాగోబా జాతర నుంచి.